ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టమని చెప్పడానికి సాహసం చేస్తున్నాను. చాలా ప్రెస్ మీట్స్ ఇక్కడి నుంచి జరిగిన మాట వాస్తవం. చాలామంది నాయకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వాటన్నిటి కూడా మీరు సాక్ష్యం. కాకపోతే ఇవల్ల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జీవితాంతము నిరంతర ఉద్యమకారుడు, వారి సమస్యల మీద దీర్ఘకాలిక పోరాటాలు నేను చూసినంత వరకు ఒక 40-45 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి గొప్ప మేధావి, సభ్యత సంస్కారం కలిగినటువంటి నాయకుడు. ఈ గత 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించినటువంటి అనేక ముఖ్యమంత్రులను కదిలించినటువంటి సత్తా కలిగినటువంటి ఏకైక నాయకుడు, బీసీ నాయకుడు. బీసీ సంక్షేమం కోసం నిరంతర పోరాటం చేస్తున్నటువంటిది. అడ్రస్ ఎక్కడ అంటే ఆర్ కృష్ణయ్య గారిది ధర్నా చౌక్ దగ్గర అనేటువంటి పద్ధతి లోపల నేను కూడా అనేక ఉద్యమాలు ఇతనితో కలిసి చేయడం జరిగినటువంటి ఒక గొప్ప అవకాశం లభించింది. అటువంటి గొప్ప బలహీన వర్గాల ఆశాజ్యోతి, అదేవిధంగా ఆర్థిక సామాజికంగా వెనుకబడినటువంటి ఇతర కులాల కోసం కూడా పోరాటం చేయగలిగినటువంటి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భము. అతను ఎంపీగా కొనసాగుతున్నటువంటిది. జాతీయ స్థాయిలో మోదీ గారి దృష్టిలో కీలకంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు ఇవాళ ఈ సభకి రావడము, పార్టీ కేంద్ర రాష్ట్ర కార్యాలయంలోకి రావడం అనేటువంటిది గొప్ప అవకాశము. ఆర్ కృష్ణయ్య గారిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ చెప్పేటువంటి అవకాశం నాకు లభించినందుకు కూడా నా జీవితం కూడా ధన్యమైందని చెప్పి నేను భావిస్తున్నాను. నేను వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు పెద్దలు రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు ఆర్ కృష్ణయ్య గారిని పార్టీలోకి మరొకసారి ఇక్కడ ఈ రాష్ట్ర పార్టీలోకి ఆహ్వానిస్తూ కాండవ కప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు మీకందరికీ తెలుసు, రాజ్యసభ సభ్యులు, అఖిల భారత బీసీ సంక్షేమ సంఘం యొక్క అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మన మధ్యన ఉన్నారు. ఇంకా వేదిక మీద ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ కార్యదర్శి గారు కూడా ఉన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు, గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా పనిచేసినటువంటి నిరంతర ఉద్యమకారుడు, బలహీన వర్గాల పోరాటం చేసేటువంటి సోదరుడు విఠల్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇక్కడ కొనసాగుతున్నారు. వారు కూడా స్టేజ్ మీద ఉన్నారు. అట్లాగే మా లీగల్ సెల్కు సంబంధించినటువంటి కన్వీనర్ రామారావు గారు కూడా ఉన్నారు. ఇక ఆర్ కృష్ణ నెంట సైన్యం వచ్చింది.
ఎందుకంటే మీరు చాలామంది చూడకపోవచ్చు, కానీ నేను గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సెక్రటరియట్లో ఎప్పుడు ఆ గడ్డం నడుమ నడుస్తుంటుంది, చుట్టూ ఒక 20-25 మంది పరిగెడుతున్నట్టుగా నడుస్తున్నది సెక్రటరియట్లో సమస్యల మీద. అట్లాగే ఇవాళ కూడా ఆయన వెంట వచ్చినటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు. గుజ్జ సత్యం గారు, వారు ఉపాధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు. ఆ తర్వాత గువ్వల భరత్ కుమార్ గారు, నేషనల్ ప్రెసిడెంటు, బీసీ యువజన విభాగము. జి మల్లేష్ యాదవ్ గారు, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్. శ్రీ ఆంజనేయులు గారు, అధ్యక్షులు, బీసీ యువజన సంఘం. మోదీ రామ్దేవ్ యాదవ్ గారు, బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి. నందగోపాల్ గారు, రాజేందర్ గారు, సత్యనారాయణ గారు, ఇంకా మాకంతా కొత్తనే కాబట్టి భాస్కర్ ప్రజాపతి, ఇంకా